ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. అంతేకాకుండా పక్కనే వచ్చే గంటను ఒకసారి కొట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన ఏ లేటెస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ వీడియో అయినా మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చేందుకు వీలుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. ఇవాళ వీడియోలో మనం సాక్షిలో వచ్చిన చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. జూన్ 30న టెట్ ఫలితాలు. మంత్రి గంట. ముగిసిన టెట్ ఆన్లైన్ పరీక్షలు. 3,70,576 మంది అభ్యర్థులు హాజరు. రేపే ప్రాథమిక కీ విడుదలని చెప్పేసి న్యూస్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి తుది ఫలితాలను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ గారు తెలిపారు. ఈ మేరకు మంత్రి గంటా కార్యాలయంలో ఒక ప్రకటనలో విడుదల చేశారు. టెట్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల పరీక్ష కేంద్రాలతో పాటు తమిళనాడు, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటకలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 3,70,576 మంది అంటే 93.12% మంది హాజరయ్యారని తెలిపారు. పేపర్ 1కు 1,60,796 మంది. అదేవిధంగా పేపర్ 2ఏలో సోషల్ స్టడీస్కు 62,467 మంది. పేపర్ 2ఏ మ్యాథ్స్ సైన్స్కు 70,452 మంది. అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్కి 61,465 మంది హాజరయ్యారు. అలాగే పేపర్ 2బికి ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 16,139 మంది దరఖాస్తు చేయగా 15,396 మంది అంటే 95.40% పీఈటీ అభ్యర్థులు టెట్కి హాజరయ్యారని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్ష రాసిన తర్వాత బటన్ నొక్కిన వెంటనే స్క్రీన్ పైన వచ్చిన మార్కులు చూసుకునే అవకాశం కల్పించినట్లు వేరే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. టెట్ ప్రాథమికకి ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తారని ఇక్కడ పేర్కొన్నారు. 20వ తారీఖున మనకి కీ అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అభ్యర్థుల వారీగా రెస్పాన్స్ షీట్లకు 20 నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ప్రాథమికకి అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు అర్ధరాత్రి వరకు ఈ గడువు అనేది అమల్లో ఉంటుందని చెప్పేసి 12 గంటలతో టెట్ వెబ్సైట్ ద్వారా సరైన వివరాలతో ఆధారంతో ఫిర్యాదు చేయాలని అన్నారు. టెట్ తుదికి ఈ నెల 26న ప్రకటిస్తామని పేర్కొన్నారు. 30న టెట్ ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి గంట పేర్కొన్నారు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిఎస్ ఈ వెబ్సైట్లో డిఎస్సి సిలబస్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. డిఎస్సి 2018కి సంబంధించిన సిలబస్ను ప్రభుత్వం ఖరారు చేసింది. సబ్జెక్టుల వారీగా సిలబస్ అంశాలను వెబ్సైట్లో పొందుపరిచారు. పీఈటీ, డ్యాన్స్, మ్యూజిక్ మినహా డిఎస్సికి సంబంధించిన సిలబస్కు వెబ్సైట్లో పొందుపరిచి ఉంచినట్లు ఒకటే మెన్షన్ చేయడం జరిగింది. మంత్రి గంటా శ్రీనివాస్ గారు ఒక ప్రకటనలో తెలిపినట్లు మనకి ఇక్కడ న్యూస్ అనేది రావడం. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పటికే ఎస్జిటికి సంబంధించిన సిలబస్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే తప్పకుండా ఆ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుతూనే ఉంటుంది. జై హింద్. హ్యావ్ ఏ నైస్ డే.